రంగస్థలం చూసిన తర్వాత కొన్ని సినిమాలు హిట్లు అవుతాయి, సూపర్ హిట్లు అవుతాయి, బ్లాక్ బస్టర్లు అవుతాయి. కొన్ని మాత్రమే సినిమా తీసే వాళ్ళ ఆలోచనలు కూడా మారుస్తాయి. అలాంటి మార్చిన సినిమా రంగస్థలం. అందుకని అంటే కొన్ని సినిమాలు తీసిన వాళ్ళకి గౌరవాన్ని, చూసిన వాళ్ళకి తృప్తిని తీసుకొస్తాయి. అది చాలా రేర్ కాంబినేషన్ ఆ రెండు జరగడం అనేది. ఎందుకంటే చాలా మందికి డబ్బులు వచ్చేస్తాయి. కొన్ని సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు, ఫిగర్లు వింటూ ఉంటాం, కానీ మనకేదో వెలితితోటే థియేటర్ నుంచి బయటకు వస్తాం, కానీ చాలా తృప్తితో థియేటర్ నుంచి బయటకు వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సినిమా రంగస్థలం. రామ్ చరణ్ గారిని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది, సింహం బేసిక్ గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఎందుకంటే మిగతా జంతువుల్లాగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని ఒకసారి ఒళ్ళు విరుచుకుని స్ట్రెచెస్ అన్ని చేసి ఇప్పుడు ఏ జంతువు కనపడుతుంది మీద పడి తినేద్దామని బయలుదేరుతుంది. ఎప్పుడో 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అలా బయటకు వచ్చి దగ్గరలో ఏదుందో చూసి అడవిలోకి వెళ్తుంది. వెళ్తే మాత్రం వేట సాలిడ్ గా ఉంటుంది. ఎందుకంటే అది తిని వదిలేస్తే చాలా నక్కలు, హైనాలు దాదాపుగా నెలల పాటు పండగ చేసుకుంటాయి. సో సింహం ఇప్పుడు వేటాడుతున్నాడు. చరణ్ కూడా అంతే. పుత్రాధిచేత్ పరాజయం అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంకా అందం ఎక్కడుంది, అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది. ఆనందాన్ని అనుభవిస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు.